కుప్పం గురించి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కుప్పంకి నీళ్ళు ఎలాగైనా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకి సహకారం లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా జలాలని కుప్పంకి హందినీవ ద్వారా ఎలా అందించారో మనం చూసాము. ఇప్పుడు ఆ కుప్పం ప్రజలు ఎంతో అన్ని చెరువులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అక్కడికి నీళ్ళు వదలక ముందే కొన్ని వీడియోలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో పెట్టి టీడీపీ ఎంత తప్పుడు ప్రచారం చేసిందో మనం చూసాం. అంటే కుప్పం ప్రజలు బాగుపడడం కూడా చంద్రబాబు నాయుడుకి, తన నియోజకవర్గం ప్రజలు కూడా బాగుపడడం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదంటేనే ఎంత దుర్మార్గుడో మనం ఇంకా ఆలోచించాలి. ఎంత కన్నింగ్ ఫెలో, ఎంత అసలు ఎలా ఉన్నాడో మనం ఇంకా అసలు ఆయన మెంటాలిటీ ఎంత దుర్మార్గంగా ఉంటుందని ఎవరు అనగా రైతులు బాగుపడితే కూడా ఓడ్చుకోలేని, పేదలు బాగుపడితే కూడా ఓడ్చుకోలేకున్నాడు. ఇప్పుడు కుప్పం ప్రజలు అక్కడ ఒక రైతు ఎంత క్లియర్గా మాట్లాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మాకు ఇక్కడ నీళ్లు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు, మాకు ఎంత ఈ నీళ్లు చూస్తా అంటే కలకల దేవుళ్ళు అక్కడ కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాటర్ చూస్తూ ఉంటే ఇది అంటూ కూడా మాకు మా భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు గంగని తీసుకొచ్చి మాకు ఇక్కడ చెరువుకి నింపాడు అంటూ కుప్పం వాసులు ఎంత ఆనందంగా ఉన్నారో వినండి ఆయన వాళ్ళ మాటల్లోనే. మా జగన్ నంపించిన చెరుసుడి దీని కూడా కాదంటారో ఏమో, మీరు ఇది కూడా కాదంటారో ఏమో, కానీ ఈ నీళ్ళు చూస్తా ఉంటే నాకే ఇట్లా పరిస్థితులు అంటే మీరు ఇంకా కూడా రైతుకు అలాగే ఆనందంగా ఉంటుంది నీళ్లు చూస్తే. అంటారో ఏమో తెలీదు. చూడండి గంగాదేవి యాడు నేను గంగాదేవి ఇటుకొచ్చింది ఒకసారి చూసుకోండా. మీరు రేపు కాలంలో ఇది ఎంత ఉపయోగమో మీరే ఒకసారి చూసుకొని, నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కూడా మీరు రివర్స్ నాకు చేయండి ఫోను. ఏమే ఇది మా భగవంతుడు మా జగన్ నంపించినాడు ఈ నీళ్ళు, కానీ మీరు ఒకసారి చూసుకొని ఈ నీళ్ళు చెరువుడు ఎట్లుందో, ఈ నీళ్ళలో నిజంగా దేవుడే జగన్మోహన్ రెడ్డి ఎట్లుంటుందో ఒకసారి పరిస్థితి చూసుకొని మీరు ఒకసారి మనుషుల్లో మానవత్వం పెట్టుకొని మీరు కూడా మాకు ఓటేచ్చి వేసి భరోసాన్ని వైఎస్ఆర్ని గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నాను. ఇది అక్కడ కుప్పం ప్రజల రైతుల ఆనందం అనమాట. ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. మనకే ఎంత నిజంగా నేను కూడా ఒక రైతు బిడ్డను కాబట్టి నీళ్ళని చూస్తే అట్లా చెరువుల్లో కానీ బావుల్లో కానీ నీళ్ళు చూస్తే ఎంత ఆనందం అవుతుందో అంత రైతులకు తెలుస్తుంది ఆ ఆనందం ఎలాంటిదని. ఇట్లా పనికిమాలిన చంద్రబాబు నాయుడు లాంటి వెదవకి ఏం తెలుస్తుంది. కాబట్టి ఆ కుప్పంని కూడా ఎక్కడ ఓడిపోతాడని ఒక దడ పట్టుకుంది. కానీ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయకుండానే ఎవరైనా ఏదైనా దమ్ముంటే రాజకీయంగా పోరాడండి, అంతేగాని ఇలాంటి రైతులతో కూడా రైతుల మీద మీకు యుద్ధం ఏంటి? మీ యుద్ధం ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తామంటున్నాడు కదా పవన్ కళ్యాణ్, ఆ యుద్ధం చేయండి. అంతేగాని మేము 2024 ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము అందుకే కదా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. అంతేగాని ఇట్లా పనికిమాల పనులు ఆపి ప్రజలకి ఇంకా ఎక్కడైనా ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అన్ని కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తూనే ఉన్నారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మీకు కూడా మీ కార్యకర్తలు కూడా ఎవరైనా మిగిలి ఉంటే వాటి గురించి మాట్లాడి పని చేయించుకోండి, అంతేగాని ఇట్లా పనికిమాల పనులు చేయకండి.